हैदराबाद खुश होने वाला है। कई को बोले तो मैं पूरे हैदराबाद का बिगेस्ट मैन्युफैक्चरर है। इनके जैसे प्राइस पूरे हैदराबाद में कोई नहीं दे सकते आपको। आप जैसा बोले वैसा कस्टमाइज करा ले सकते। विद इन 15 to 20 मिनट्स के अंदर आपको रेडी करके दे देते। पूरा शहर हैदराबाद शौक होने वाला है। कई को बोले तो यहाँ पे ऑर्थोपेडिक सिंगल मैट्रेस आपको जस्ट 5500 रुपीज से स्टार्टिंग हो जा रही है। यहाँ पे बात करो अगर कस्टमर सेटिस्फेक्शन की तो 5 स्टार की रेटिंग मिले हुई है। थाईलैंड लेटेक्स के मैट्रेसेस खरीदे तो मेमोरी फोम। चेयरमैन A18 తెలంగాణ న్యూస్ మొహమ్మద్ ఆజం అలీ। గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె చెబితేనే మా పాప దొరికింది। కంప్లైంట్ ఆమె ఇప్పించింది, మా పాప ఎందుకు ఫోన్ లేపుతలేదంటే ఏమో మిస్సింగ్ ఉందంటే నువ్వు ఏం చేస్తున్నావు కంప్లైంట్ చేయంటే అప్పుడు పోయి ఇచ్చింది। నా పాప లేక వాళ్ళ పిల్లల పేరు చెప్పచ్చు। వాళ్ళు కూడా వాడి ఇంటికి వచ్చి వాడి ఇంటిలోనే కంప్లైంట్ తీసుకున్నారు। దాని వాడు రూమ్ అసలు చెక్ చేసి వాడు రూమ్ చెక్ చేసి ఉంటే అప్పుడే దొరికేవాడు వాడు। అది పట్టుకుంటే ఇష్యూ ఏమైనా అనే అమ్మాయి మొన్న అమెరికాలో మరణించినటువంటి సమాచారము వారి యొక్క తల్లిదండ్రులకు వారి చెల్లెలకు అందడం జరిగింది। మరి కర్ణాటకలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒక సోదరిమణి ఆ అమ్మాయి తల్లిదండ్రులు వారికి తెలిసినప్పటికీ ఆ ఒక దారుణమైన హత్య ఆ అమ్మాయి గురైంది। ఈ హత్య వెనక ఎవరైతే అనుమానిస్తున్నారో ఆయన ఇండియాకు పారిపోయించినటువంటి ఒక సమాచారం కూడా ఈరోజు వారు ఇవ్వడం జరిగింది। గతంలో ఈ అమ్మాయి అతను డబ్బులు ఇచ్చినట్టు, డబ్బులు తిరిగి అడిగితే కోపం మీద ఆమెను చంపేసి వారింట్లోనే ఎక్కడో దాగిపెట్టాడు ఆ బాడీని అని చెప్పేసి కూడా మనకు సమాచారం వస్తూ ఉన్నది। అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కర్ణాటకలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ। ఆ అమ్మాయి చెల్లెలు వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తుంది। మరి ఇటువంటి ఒక దారుణ హత్య జరిగినటువంటి ఒక సందర్భంగా ఈరోజు ఆ హత్య చేసినటువంటి వ్యక్తి అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము పోలీసులకు తర్వాత విధంగా అధికారులతో మాట్లాడడం జరిగింది। కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఢిల్లీలో కూడా వారు జయశంకర్ గారితో ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మాట్లాడి ఆ ఒక భౌతిక కాయాన్ని ఇక్కడ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటిగా వారు ఆ పనిలో ఉన్నారు। నాతో కూడా మాట్లాడడం జరిగింది కిషన్ రెడ్డి గారు। నేను కూడా ఎక్స్టర్నల్ అఫేర్స్ కు మినిస్ట్రీకి నేను ఉత్తరం కూడా రాయడం జరిగింది। పొద్దున అమ్మాయి నా దగ్గరకు వచ్చింది। చాలా బాధాకరమైన విషయం ఏదైనప్పటికీ కూడా ఆమె భౌతిక కాయాన్ని త్వరలోనే అమెరికా నుంచి భారతదేశానికి పంపించాలని చెప్పేసి కూడా ఆ ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం। మా